అంటే ఎరగని వాడు చెప్పాలి. నీ గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏమండి? ఎవరు చెప్పాలి? నేను గురించి ఎరగని వారు చెప్పాలి అని అంటే ఎంతవరకు స్ప్రెడ్ అయింది నీ గురించి? తెలిసిన వారా అంటే తెలియని వారికి వెళ్ళిపోయింది నీ స్వార్థ. అంటే నీలో ఉన్న సత్యము, నీలో ఉన్న నీతి ఎవరికి వెళ్ళిపోయింది? నువ్వంటే తెలియనటువంటి వ్యక్తికి వెళ్ళిపోయింది. అన్న నీ నోరు కాదు అన్నుడే, నీ పెదవులు కాదు వరుడే నిన్ను పొగడను. అంటే నీ పెదవులు కాదు పరులే. పరులంటే బయట వాళ్ళే కదా. మనకి రిలేషన్ సమీపస్తులు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. స్నేహితులు కానివారు, బంధువులు కానివారు పరులు. అన్నిలు అంటే మనలో లేనటువంటి వారు. మనం క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తుని లేని వారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మన సాక్ష్యం. ఎలా ఉంది లేదా? అలాంటి సాక్ష్యం అనుకుందా? క్రైస్తవులమే కదా. ఎవరు ఉందా? లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. మంచి తొందరగా అంటుకుంటుందా? చెడు తొందరగా అంటుకుంటుందా? మంచి ఎందుకు అంటుకోవట్లేదు? మంచి ఎందుకు స్వీకరించట్లేదు? మరి క్రీస్తును అంగీకరించిన మనుషులు చెడుని విసర్జించిన వాడే కదా. చెడు వెళ్ళిపోయింది కదా. మరి మంచి ఎందుకు ఆకర్షించబడట్లేదు? లోకంలో మంచి చెడు రెండు ఉన్నాయి కదా. కనుక చెడు కంటే మంచి కంటే చెడు త్వరగా మనిషిని ఆకర్షించబడుతుంది. కనుక ఆ సత్యాన్ని మనం గుర్తిరిగి అదేం చేయాలా? ఏం చేయాలి? అప్పుడు చెడుకు దూరంగా ఉండాలి. లోకం నుంచి వెళ్ళిపోమని అంటున్నారు, కానీ లోకానికి దానికి చెడుకి దూరంగా. ఇది మంచిగా చెడా? అది వివేచనకు నాశం కావాలి. ఇది మంచిగా చెడా? ఈ మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? ఈ పని చేయొచ్చా, చేయకూడదా? ఈ ప్రయాణం చేయొచ్చా, చేయకూడదా? ఈ పనిని కొనసాగించకూడదా అని ఎవరు సలహా తీసుకొని మనం చేయాలి? దేవుని యొక్క సలహా తీసుకొని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు సక్సెస్ఫుల్ గా. ఇక్కడ నీ నోరు కాదు, నీ పెదవులు కాదు. ఎవరి గురించి చెప్పేది? ఏమా? నీ నోరు కాదు, నీ పెదవులు కాదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్ప్రెడ్ అవ్వాలా లేదా? నీలో నుంచి సత్యము ఏమైపోవాలి? అది వెలుగు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రభు చెప్పారా లేదా? మత్తయి సువార్త మాట నీలో ఉన్న వెలుగు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మనుషులలోకి వెళ్ళిపోవాలి మన సత్ప్రవర్తన. మనల్ని తెలియనటువంటి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాట, నీ నోరు కాదు అన్నిడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను నేను తెలియని వాడు తెలుసుకోవాలి. అంటే ఎంత బేస్, భక్తి యొక్క బేస్, సత్యము నీతి యొక్క బేస్ ఎంత మీరు కలిగి ఉన్నారో. కొంతమంది క్రీస్తుని కలిగి ఉన్నారు, ఏమిటయ్యా క్రీస్తుని కలిగి ఉన్నా, యేసు ప్రభుని కలిగి ఉన్నారు అంటున్నారు.
పరీక్షలు రావాలి, పరీక్షలు రావాలి. ప్రభుత్వం కలిగిన చెప్పుకున్నా అన్నిడే అన్యుల మధ్య నా దేవుని యొక్క నామము అంటే అన్నిటి ఇప్పుడు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు. ఇలాంటి సందర్భాలు మనం కొన్ని సాక్ష్యాలు రేపు చివరి వరకు చెప్పాలి. చివరి వాక్యం అలాగా వెతుక్కొని ఏదైనా వెతుకున్నాం ఎప్పుడైనా సరే ఈ 30 రోజుల్లోనే కాదు, ఈ సందర్భం ఒక సాక్ష్యము మీరు ఇక్కడే చెప్పలేకపోతే, ఇక్కడే ప్రత్యక్షం కాకపోతే మీ వెలుగు, ఇక్కడే ఈ బల్బు వెళ్ళకపోతే ఈ ఫోకస్ మెయిన్ రోడ్డు మీదకి వెళ్తుందా? చెప్పండి, అవునా కదా? అవునా కదా? మన సంఘము ఎలా ఉంది, నీతిని అనుసరించి జీవించే సంఘము అనే పేరు ఎక్కడికి వెళ్ళాలండి? పక్కన వాళ్ళకేం తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలండి? హెడ్ క్వార్టర్లో మోగాలి. హెడ్ క్వార్టరే కాకుండా ఇంకా ఇంకా సంఘం ఎక్కడైతే ఉందో ఫలానా అనేది మనకు ఉంటుంది ఆశ. ప్రతి వారికి ఉంటుంది. సహవాసం కూడా అలా ఉండాలని సహవాసం కూడా కోరుకుంటుంది, సంఘం అలా కోరుకుంటుంది, విశ్వాసాలని కోరుకుంటాడు. కానీ